కార్యక్రమానికి ప్రేక్షకులకు స్వాగతం. జై జవాన్ జై కిసాన్ అన్నారు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. రైతే దేశానికి వెన్నెముక అన్నారు ఎందరో నేతలు. మరి అటువంటి రైతు ఈరోజు ఎన్నో అవస్థలు పడుతున్నాడు. మన దేశ రైతు ఎంత గొప్పవాడంటే పూర్వం 2500 సంవత్సరాల క్రితమే మన భారతీయ రైతు చెరకు, సుగంధ ద్రవ్యాలు వంటి పంటలను కనుగొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ప్రపంచ వ్యవసాయోత్పత్తిలో మన దేశం 2వ స్థానంలో ఉంది. మన స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 6.1% ఉంది. ఇలా ఎన్నో విధాల దేశ అభివృద్ధికి పాటుపడుతున్న రైతు సరైన గుర్తింపుకు, శ్రమకు తగ్గ ఫలితానికి నోచుకోవడం లేదు. ఒకనాడు రైతే రాజు అన్నట్లుగా సాగిన మన వ్యవసాయం నేడు సాయం కోసం ఎదురు చూస్తోంది. రుణమాఫీ, కనీస మద్దతు ధర, రుణ, విత్తన, వస్తు సదుపాయాల కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. వీటన్నిటినీ గమనిస్తున్న నేటి యువతలో కొందరు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎంఎన్సీలలో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా వాటన్నిటినీ విడిచి వ్యవసాయానికే మా ఓటు అంటూ సేద్యం బాట పడుతున్నారు. మరికొందరు యువత రైతులకు ఆర్థిక సాయం అందిస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇంకా కొంతమంది రైతులకు అవసరమైన పరికరాలను రూపొందించడానికి అనేక రకాల ప్రయోగాలు చేయడానికి నడుం కొడుతున్నారు. అటువంటి ఒక యువకుని గాదే నేటి మన నజరానా. అన్నదాతలకు ప్రాణదాతగా అయాన్ ఆవిష్కరణల యాత్ర. 3 ఏళ్ల క్రితం అయాన్ రూపొందించిన క్యాటిథాన్ పరికరాలు నేడు మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ఇలా 8 రాష్ట్రాలలో అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాల రైతులకు ప్రాణదాతలుగా ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇంతకీ అయాన్ ఏం చేశాడంటే, అయాన్ ఒక పెద్ద ఎంఎన్సీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే మహారాష్ట్రకు ఒకసారి వచ్చినప్పుడు అక్కడి రైతులు పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని ఎదుర్కోవడం గమనించాడు. వారి పంట పొలాలు అడవులకు దగ్గరగా ఉండడంతో అడవి జంతువులు తరచూ పంటలపై దాడి చేసేవి. పంటను కాపాడుకోవడానికి కరెంట్ ఫెన్సింగ్లు, బాణాసంచా, తుపాకులు పేల్చడం వంటివి చేసేవారు రైతులు. వీటితో జంతువులతో పాటు రైతులు కూడా గాయాల పాలయ్యేవారు. రాత్రిపూట మృగాల ఎదురుదాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు, పావుకాట్లకు గురయ్యేవారు. ఈ పరిస్థితుల్ని దగ్గర నుండి చూసిన అయాన్ అటు రైతులకు, ఇటు మూగ జీవాలకు ప్రమాదం తొలగించాలని ఆశించాడు. జంతువులు వెలుతురికి, శబ్దాలకి భయపడి పారిపోతాయి కనుక అవుట్డోర్ లైట్ మాదిరిగా 4 వైపులా 1/2 కిలోమీటర్ దూరం వరకు కాంతినిచ్చే ఒక పరికరాన్ని రూపొందించాడు. ఒక స్తంభం లాంటి దానికి 4 వైపులా 6 వాట్స్ సామర్థ్యంతో ఎల్ఈడి లైట్లను అమర్చాడు. ఈ క్యాటిథాన్ పరికరం చీకటి పడగానే దానంతటది వెలుగుతుంది. వెలుతురు రావడంతో తనకు తానుగా ఆఫ్ అయ్యేలా ఈ పరికరం సోలార్ పవర్తో నడిచేలా ఏర్పాటు చేశాడు. దీంతో రైతులకు శ్రమ, నిర్వహణ ఖర్చు తగ్గడమే కాకుండా జంతువులు ఈ వెలుతురుని చూసి పంట పొలాల్లోకి రావడం చాలా వరకు తగ్గింది. తరువాత పంట నష్టం ఎక్కువగా చేస్తున్న పక్షులను, వివిధ రకాల జంతువులను దూరంగా తరమడానికై ఒక చిన్న గూడు లాంటి పరికరాన్ని తయారు చేశాడు అయాన్. దీనిని చెట్టుపై ఉంచితే ఈ పరికరంలో అమర్చిన ఏఐ డివైస్ వివిధ శబ్దాలను వెలువరిస్తుంది. అదెలా అంటే, చిన్న అలికిడి వినిపించిన ఈ పరికరం నుండి వింత వింత శబ్దాలు, భయంకరమైన శబ్దాలు వచ్చేలా రూపొందించాడు. దీంతో రాత్రిపూట ఏ చిన్న అలికిడి వచ్చినా ఈ పరికరం నుండి శబ్దాలు వెలువడేవి. దీంతో పక్షులు, జంతువులు పంట పొలాలకు దూరంగా పారిపోయేవి. ఇలా పంటలను రక్షించడంలో రైతులకు ఎంతగానో తోడ్పడ్డాయి
ఈ కాటితాన్ పరికరాలు. ఇవి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇటువంటి ఎన్నో పరికరాలను తయారు చేయడానికి ఒక యువకుల బృందాన్ని కూడా అయాన్ ఏర్పాటు చేశాడు. అలాగే ఈ పరికరాలను అతి తక్కువ ఖర్చుకే రైతులకు అందించేలా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు అయాన్. ఇలా రైతులకు ప్రాణదాతగా అయాన్ పడుతున్న తపన ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంది. అదండి నేటి మన నజరానా. అయాన్ అందిస్తున్న విజ్ఞాన తోడ్పాటు అన్నదాతలకు ప్రాణదాతగా అయాన్ని మార్చిన వైనం. మరో చక్కని నజరానాతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.